ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిజంగా చాలా సంతోషంగా అనుకోకుండా వచ్చాను నేను. శారీరకంగా మనకి ఇబ్బందులు ఉన్నాయి, కానీ మన సంకల్పానికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. తప్పకుండా అన్నింటిలో రాణించి దూసుకు వెళ్ళిపోయే తరుణంలో మనం అందరం కూడా ఉన్నాము. ఈ ప్రభుత్వం కూడా ఎలాగైతే మీరు సంకల్పించుకుంటారో అవన్నీ కూడా అవకాశాలుగా మార్చుకునే దిశగా చాలా సహకరిస్తూ ఉంది. మీరు చూశారు 17 నెలల్లో విభిన్న ప్రతిభావంతులకి ఎలాగా ఆదుకోవాలని చెప్పేసి ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అమలు కూడా చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి రోజునే ఒకే సంతకంతో అందరికి కూడా పెన్షన్లు 1000 రూపాయల నుంచి 3000 రూపాయల దాకా పెరిగే విధంగా, అంటే 3000 అంటే గతంలో 3000 ఇచ్చేవాళ్ళు దాన్ని 6000 చేశారు. అలాగే డయాలసిస్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి 10,000 చేశారు. ఎవరైనా మంచానికి పరిమితం అయితే కొన్ని రోగాల మూలంగా కొన్ని ఇబ్బందుల మూలంగా వారికి 15,000 చేశారు. అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అలాగే కాకుండా వివిధ వ్యాపారాల్లో అవ్వచ్చు, వివిధ రంగాల్లో కూడా వారికంటూ ఒక ప్రాతిపదికన వారికి ఒక షేర్ ఇవ్వాలా, తప్పకుండా వారు కూడా పైకి రావాలా, వారి యొక్క సంకల్పించుకునే కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో వాళ్ళకు కూడా ఒక మంచి అద్భుతమైన ఇలాంటి మా కోటేశ్వర గారు లాంటి మనిషిని ముందు పెట్టి ఎన్నో కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీరు కూడా క్షేత్రస్థాయిలో అమలు పరుచుకోవాలా, మీరు కూడా మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పేసి మేము కాంక్షిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే నూతనంగా మీకు కూడా అంటే మొబిలిటీ కోసం కూడా ఈ వెహికల్స్కి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో మొన్న కూడా మాకు మంత్రి గారు బాల వీరాంజన గారు చెప్పారు 3 వీలర్స్ కోసం పెట్టుకోమని చెప్పేసి. అవన్నీ కూడా మీరు కూడా పెట్టుకోండి. తప్పకుండా ఏమైనా తగ్గితే కూడా అధిక ఫైనాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడి అధిక ఫండ్ తీసుకుని తప్పకుండా మీ అందరికీ కూడా అలాంటి ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఇబ్బంది లేకుండా, అలాగే వ్యాపారాల్లో కూడా కానీ వివిధ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం నాకు ఇచ్చే, అందులో మా ఉమ్మగారితో కలిసి మా అన్నగారు వారితో కలిసి చేసుకోవడం ఇచ్చిన అవకాశం ఇచ్చిన నారాయణ గారికి కానీ మా కోటేశ్వర కానీ ప్రత్యేకంగా నా అభినందనలు తెలుసుకు. థ్యాంక్ యూ.